అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్ ద్వారా మంచి ర్యాంక్ సంపాదించుకున్న వాళ్ళు కానీ, లేదా జేఈ మెయిన్స్ ద్వారా మంచి ర్యాంక్ సంపాదించుకున్న వాళ్ళు కానీ జోసా కౌన్సిలింగ్లో మాత్రం పాల్గొవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి జోసా కౌన్సిలింగ్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఈ నెల 3వ తారీఖు నుంచే ప్రారంభమైంది. ఇది జూన్ 12వ తారీఖు వరకు, అంటే ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో చాయిస్ ఫిల్లింగ్ అయితే ప్రతి స్టూడెంటు చేసుకోవాలండి. దీనికి ఐఐటీలు, ఎన్ఐటీలతో సహా టోటల్ 128 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిలో మనం అడ్మిషన్ పొందాలంటే ముందు ఆన్లైన్లో చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. దీనికి జోసా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మొత్తం ఈ సంవత్సరం అయితే 6 రౌండ్లు అయితే ఉంటాయి. ఈ 6 రౌండ్లలో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చాయిస్ ఫిల్లింగు మనం ఈ నెల 12వ తారీఖు లోపల మనం చాలా మంచిగా చేసుకోగలిగితే మనము మంచి సీట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జోసా ద్వారా పాల్గొనేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే 23 ఐఐటీలు, దేశంలో ఉన్నటువంటి 23 ఐఐటీలు, అలాగే 32 ఎన్ఐటీలు, అలాగే 26 ట్రిపుల్ ఐటీలు, 47 జిఎఫ్టిఏలు, ఇవన్నీ కలిపి టోటల్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కలిపి ఓన్లీ జోసా కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాయిస్ ఫిల్లింగ్ కూడా మనం ఈ నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మీ అందరికీ తెలుసు, జోసా కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ తర్వాత ఫస్ట్ రౌండ్ మనకి స్టార్ట్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత చాయిస్ లాక్ చేసుకోవాలి. మనం చాయిస్ ఫిల్లింగ్ చేసేసుకుంటాం. ఎప్పుడు మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే అప్పుడు మనం చాయిస్ లాక్ కూడా చేసేసుకోవాలి. చాలా వరకు ఒక్కొక్కసారి మనం చాయిస్ ఫిల్లింగ్ చేసేసుకున్న తర్వాత లాక్ కూడా ఆటోమేటిక్గా అవుతుంది. మనం చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకున్న తర్వాత లాకింగ్ చేసుకోవాలి. దీనికి 2025 కౌన్సిలింగ్లో పాల్గొనేటువంటి ప్రతి స్టూడెంటు కూడా ఈ జోసా పోర్టల్ ద్వారానే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి నేను ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్లోనే ద్వారా మనము ఆన్లైన్లోనైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటాము. చాయిస్ ఫిల్లింగ్ తర్వాత లాకింగ్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇంకా లాకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ పోర్టల్లోనే ఆన్లైన్లో నమోదుకు చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత దీనికైతే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని తర్వాత 12వ తారీఖు తర్వాత మనకి 9 రోజుల వ్యవధిలో అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు 2 సార్లు మనకి మార్క్ సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. అంటే మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే శాంపిల్గా మనం పెట్టిన చాయిస్ ఫిల్లింగ్ మేరకు మనకి ఎక్కడ సీట్ రావచ్చు, ఏ బ్రాంచ్ రావచ్చు, యాజ్ ఫర్ మనం చాయిస్ ఫిల్లింగ్ చేసిన దాన్ని బట్టి మనకి మార్క్ అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ అనేది 2 టైమ్స్ అయితే మనకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం చాయిస్ ఫిల్లింగ్లో మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మార్చుకోవచ్చండి. ఒకసారి మార్క్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోవడం ఏం లేదు. మనం మార్క్ అలాట్మెంట్లో చూసుకొని మనకి ఈ విధంగా రాకపోవచ్చేమో అని మీకు ఏమైనా అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో కాలేజీలు మార్చుకుంటామా, బ్రాంచ్లు మార్చుకుంటామా అన్నది మీరు జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ దాన్ని చాయిస్ ఫిల్లింగ్లో కొంచెం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రీజు, ఫ్లోటు, స్లైడు, దీని గురించి కూడా మనకు చాలా అవగాహన ఉండాలి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అభ్యర్థులు మొదట ఏం చేయాలంటే ఇనీషియల్గా సీటు అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఖరారు చేసుకునేందుకు అవసరమైనటువంటి ఏవైతే కొన్ని దశలు ఉంటాయో అందులో అలాట్మెంట్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్లో సీటు పొంది ఆ తర్వాత ఫ్రీజు, స్లైడ్, ఫ్లోట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. అంటే మనకు ఓకే సీటు కన్ఫర్మ్ బాగానే ఉంది, ఇంక నేను జాయిన్ అయిపోతానంటే ఫ్రీజ్ చేసుకోవాలి, లేదా స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ పెట్టుకోవాలి. ఫ్రీజ్ అంటే ఏంటంటే అభ్యర్థి తన తొలి ప్రాధాన్యతలో ఏదైతే పొందుతాడో దాని ప్రకారంగా మనకు నచ్చిందంటే దాన్ని ఫ్రీజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా ప్రొవిజనల్ అలాట్మెంటు జేఈ మెయిన్స్కి అడ్వాన్స్లో కానీ పొందిన ర్యాంక్ ప్రకారంగా వాళ్ళ కేటగిరీ దాని ప్రకారంగా మనము అందుబాటులో ఉన్న సీట్లను పరిగణలో తీసుకుని అభ్యర్థుల డాక్యుమెంట్ అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత మనకి ఒక సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జోసా పోర్టల్లో అది అందుబాటులో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. దీనికి సంబంధించి మీరు ఫ్రీజ్ గురించి, ఫ్లోట్ గురించి, తర్వాత ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ గురించి నేను మరొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్